పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగింది. ఇక ఈ సమావేశంలో పట్టణంలోని రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు, అలాగే భూ అక్రమాల నివారణ అంశాలపై చర్చ తీవ్రంగా సాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆళ్లవరపు నాగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమయ్యాయంటూ అధికారులను నిలదీశారు. రైతు బజార్లో ఇక షాపులను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి అద్దెకిస్తున్నారని, దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు నామకరణకు కూడా విన్నవించుకున్నా కూడా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం సమీపంలో ఇక ఆంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి చెందిన స్థలంలో అక్రమంగా షాపులు నిర్మించుకున్నారని పేర్కొంటూ టీడీపీ కౌన్సిలర్లు ఆళ్లవరపు నాగేష్, రాయుడు, శ్రీనివాస్ నేలపై కూర్చొని నిరసనకు దిగారు. ఇక వెంటనే స్పందించిన కమిషనర్ కనకరావు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అది అలాగే మీరు చేయరు, మేము పోయాక ఏదో చేస్తా అంటున్నారు. కాబట్టి ఈ స్థలాన్ని కాపాడండి సార్. మున్సిపాలిటీ స్థలం సార్ ఎప్పుడో వస్తారు, చాలాసార్లు రిపీట్ చేశారు. ఇది ఎప్పుడండి అది చూడండి, 6 నెలలు అండి, 2025 6 నెలల్లో మళ్ళీ నాకు ఇచ్చే రిపోర్ట్ అది మున్సిపాలిటీ స్థలాన్ని కూడా తీసుకోలేదు. చెప్పకండి నేను కౌన్సిల్ కాలేదు. ఇది మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు నేను జవాబు చెప్పాలి కదా. మున్సిపాలిటీ రాదండి రాంబాబు, మున్సిపాలిటీ తాళం తీస్తే రాదండి. రాదండి, తాళం ఉంది కదా, పొడుగు తిరగదు. నేను నోటీస్ ఇచ్చింది ఉంది కదా, నోటీస్ ఇచ్చారండి ఖాళీ చేయమని. నోటీస్ ఇచ్చి 6 నెలలు అయిపోయిందండి. ఇచ్చాను కదా, మరి 6 నెలలు అయింది ఖాళీ చేయమని చెప్తే నోటీస్ ఇచ్చాను కదా. డిపార్ట్మెంట్ వస్తారు, అలా మార్కెట్ అంటే ఎవరుంటే వాళ్ళు వస్తారు. మీరు 4 గంటలు ఉంటారు. మార్కెట్ తెలీదు. సోమేశ్వర స్వామి గుడి పక్కన సార్, అది ఎవరు కట్టారో తెలియదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు నాకు. 6 నెలలు ఇచ్చారండి, 29వ వార్డుకు సంబంధించి. ఇప్పటికి వచ్చి దాని మీద చర్యలు లేవండి. అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే అది మందైంది, స్థలం అయితే మున్సిపాలిటీదే, షాపింగ్ కాంప్లెక్స్ అయితే మేము పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్పి ఇచ్చారు. దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అయితే మాట్లాడానండి. మేమైతే దానికి కరెంట్ ఇవ్వలేదండి, దానికి ఎటువంటి కాగితాలు లేవండి అని చెప్పారు. ఆ కరెంట్ కూడా ఇండోమెంట్ నుంచి సోమేశ్వర స్వామి గుడి నుంచి వాడుతున్నారండి కరెంట్ కూడా దానికి. అంటే అంత దారుణమైన పరిస్థితి చూడండి. 4 షాపులు ఉన్నాయి సార్, సుమారు ₹1 కోటి వాల్యూ ఉన్నది. ₹1 కోటి విలువైనటువంటి స్థలం అండి అది. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్, shall submit the reply to the notice issued by the Pithapuram municipality. అది నేను అంతకుముందు మధ్యవర్తిగా ఒక నోటీస్ ఇవ్వమన్నారని చెప్పారు కదా, దాంట్లో ఇచ్చారు. రెస్పాండెంట్ 6 అంటే అప్లికెంట్ shall submit reply to the notice issued by the Pithapuram municipality within a period of 4 weeks from the today. ఆ తేదీ 28/12/2015. 50. If reply is not filed within a period of 4 weeks, the municipal commission shall consider the reply, if any, decide to notice to the merits in accordance with the law within a period of 8 weeks from then. It is open to the petitioner to intervene before the commissioner if they so desire. It is needed to mention the commissioner shall grant the opportunity hearing చేయమన్నారు.
petitioners if they so express before they decide the notice. Public interest